ఆయన ఎప్పుడో మాత్రం ఏం చెప్పిండు, మమ్మల్ని గెలిపించారు ప్రజలు. మరి ఇప్పుడు గెలిపించిన ప్రజలు ఎందుకు ఒకప్పుడు గెలిపించకపోయారు? హుజురాబాద్లో, మునుగోడులో గెలిపించకపోయారు, దుబ్బాకలో గెలిపించకపోయారు. అట్లా ఉండదు. ఒకసారి ఓడిరు కాబట్టి మళ్ళీ గెలవరని ఉండదు, గెలిచిరు కాబట్టి మళ్ళీ ఓడరని ఉండదు. ఆ ఉన్నాయి కాబట్టే ఇలా వీళ్ళు ఆగుతారు. మన చేతులు ఉంటారు, ప్రజల చేతులు ఉండేది ఎప్పుడు నాయకులు. మనం గెలిపిస్తే ఉంటారు, ఓడగొడితే పోతారు. కాబట్టి ఆ భయానికి ప్రజలంటే భయపడతారు, ఓటు అంటేనే భయపడతారు. వాళ్ళకి ఎలక్షన్ వస్తుందంటేనే భయం అవుతుంది. సో అందుకే ఇక్కడ ఈయన వ్యవస్థలన్నీ వాడుకొని జూబ్లీహిల్స్ లో గెలిపించుకుంటే తప్ప తన భవిష్యత్తు లేదనుకొని డిసైడ్ అయిపోయి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి మొత్తం ప్రయత్నం చేసిండు. సో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యిండు. ఎందుకయిండు? ఈ 3 ఏళ్ల పదవి అది ముఖ్యం. మరి ఒక్క జూబ్లీహిల్స్ లో ఎన్ని కోట్లన్నా తగలేసి, ఎన్ని కథలన్నా పడి, ఎన్ని ప్రయత్నాలన్నా చేసి, ఎన్ని ప్రలోభాలకన్నా గురి చేసి వ్యవస్థలను మొత్తం వాడుకోనైనా సరే గెలవాలని చెప్పిండ్రు. కాబట్టి వేరే కార్యకర్తలు, వేరే నాయకులను అయితే అనామతం పోలీసులు పట్టుకపోతారు, లాఠీచార్జ్ చేస్తారు. కానీ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు మొత్తం తిరగొచ్చు, హంగామా చేయొచ్చు. ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని పట్టుకోరు, ముట్టుకోరు. దొంగ ఓటేసి వచ్చింది గీమే అంటే కూడా ఆమెను అడగరు.